ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న, కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా, కాస్తైనా కరుణ లేదు ఈ పాపలోకంలో. స్నేహబంధం రక్తబంధం కానరావు కాసులందు. కాస్తైనా కరుణ లేదు ఈ పాపలోకంలో. స్నేహబంధం రక్తబంధం కానరావు కాసుల ముందు. కురూపినైన వదలదుగా కాసుల కోసం ఈ లోకం. వదలదుగా కాసుల కోసం ఈ లోకం. కనుగొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం. కనుగొనలేము జాలి ప్రేమలు కఠిన పాశము ఈ లోకం. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. బ్రతుకంతా ఆర్థిక వ్యధలు, బ్రతుకనివ్వని మదిలో వ్యధలు. అడుగు అడుగున సుడిగుండములు, అంతులేని ఆవేదనలు. బ్రతుకు అంతా ఆర్థిక వ్యధలు, బ్రతుకనివ్వని మదిలో వ్యధలు. అడుగు అడుగున సుడిగుండములు, అంతులేని ఆవేదనలు. నిరీక్షణ లేదిక ఈ బ్రతుకులో, నీపై ఆశతో బ్రతుకుతున్నా. నిరీక్షణ లేదిక ఈ బ్రతుకున, నీపై ఆశతో బ్రతుకుతూ ఉన్నా. ఏ వ్యధ
వ్యధాయిన నీక సాధ్యమా పటాపంచలే నీ నామంలో. ఏ వ్యధాయినా నీక సాధ్యమా పటాపంచలే నీ నామంలో. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా. ప్రార్థన. ప్రభువా, బలమైన వర్తమానం మాతో మాట్లాడండి, మహిమ పొందండి. మీ బిడ్డలకు కావాల్సిన, నాకు కావాల్సిన ఆహారాన్ని సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి పంపండి. యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1-9 నేను చెబుతున్నాను. ఇక్కడ పొలం ఉంది, అలాగే పొలంలో విత్తనాలు చల్లే ఆయన విత్తువాడు అన్నారు. విత్తనం ఉంది, విత్తనము, ఆ విత్తనాన్ని చల్లేవాడు, ఆ విత్తనం చల్లే భూమి. ఈ 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ విత్తనాలు చల్లే ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. విత్తనం అంటే వాక్యము, విత్తనం అంటే వాక్యము. ఎక్కడ చదువుతున్నాడు? భూమి మీద చదువుతున్నాడు. ఆ భూమి మానవ హృదయము. నీ హృదయము, నా హృదయము, ఎవరి హృదయమైనా సరే, భూమి మీద ఉన్న మానవులందరి హృదయాలు భూమికి సమానము. అర్థమైన పోలికి చెప్పండి. భూమి అంటే మానవ హృదయము. ఎవరు? గుడికి వచ్చే వాళ్ళని, గుడికి రాని వాళ్ళు అందరూ కూడా అందరి హృదయాలని భూమితో పోల్చాడు. విత్తనం చల్లడం అంటే వాక్యాన్ని అందించడము, వాక్యాన్ని చెప్పడము. హల్లెలూయా చెప్పండి. విత్తేవాడెవరు? విత్తనాలు చల్లేది ఎవరంటే దేవుడే. అంటే దేవుడు తన వాక్యాన్ని లోకానికి అందిస్తూ ఉన్నాడని అర్థం. వెదజల్లుతున్నాడు అందరికీనా. వెదజల్లటం అంటే అందరికీనా. భూమి అంటే కేవలం మానవ హృదయం. ఈ మానవ హృదయాలు భూమి మీద విత్తనాలు చల్లేటప్పుడు 4 చోట్ల పడ్డాయట. ఒకటి దారిలో, త్రోవలోనే కాదు, కొంచెం ప్రక్కన పడ్డాయి. త్రోవలోనే, నడి రోడ్డు మీద కాకుండా తారు రోడ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, తారు రోడ్ నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? తారు రోడ్ లాంటిది. అంత కాంక్రీట్ చేసేసి నేల, దాన్ని పగల కొట్టాలంటే చాలా కష్టం, ప్రొక్కిలైలు తేవాలి. లేదా సిమెంట్ రోడ్లు అయినా సరే, కాంక్రీట్ రోడ్లు ప్రొక్కిలైలు తీస్తే కానీ పగలవయ్యి. అంత గట్టిగా బిగించిన రోడ్ల పక్కన, రోడ్డు మధ్యలో కాకుండా రోడ్డు ప్రక్కన, అంటే పక్క భాగంలో కొన్ని విత్తనాలు పడ్డాయి చల్లుతుంటే. అంటే రోడ్డు పక్క పొలం అనమాట అది. స్తోత్రం చెప్పండి. రోడ్డు ప్రక్కన ఉన్న పొలం. ఆ పొలం ప్రక్కన కొంచెం ముళ్ళకంపలు ఉన్నాయి. ఆ ముళ్ళకంపల అవతల కొంచెం ఆ రోడ్డుకి అంచులో రాళ్ళు కడతారు, చూసారా? రోడ్డుకి అంచులో రాళ్ళు కడతారు, రోడ్డు జరిగిపోకుండా. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు మట్టి అక్కడ. దాని తర్వాత రోడ్డు సైడ్గా ఆ ముళ్ళకంచెల పక్కన రోడ్డు బెసకండ వేసిన రాళ్ళు మట్టిలో కొన్ని పడ్డాయట. రాళ్ల మీద పడ్డాయట. రాళ్లే, మట్టి లేదు అక్కడ, ఉంది కానీ కొద్దిగా ఉందట మట్టి. ఆ తర్వాత రాతి నేల పక్కన పడ్డాయి. అలా పొలంలో ఎక్కువ పడ్డాయి. ఎక్కువ శాతం పొలంలో చల్లుతారా, పక్కన చల్లుతారా? పొలంలో. ఇన్ని చోట్ల చెప్పాను, 4 చోట్ల. ఒకటి రోడ్డు ప్రక్కన, రోడ్డు మీదే ప్రక్కన. ఒకటి రోడ్డు మీద ఒక మాటలో. రెండోది రాతి నేల, రోడ్డుకి సపోర్టింగ్ ఇచ్చిన రాళ్ల మీద పడ్డాయి. మూడోది పొలానికి కంచిగా ఉన్నటువంటి కంచెల్లో. నాలుగోది పొలంలో. ఎక్కువ విత్తనాలు ఎక్కడ పడి ఉంటాయి? మంచి నేల, అది బాగా చదును చేసి విత్తనాలు చల్లాడు. హల్లెలూయా చెప్పండి. ఇలా 4 భాగాలు భూమిలో ఎలా ఉన్నాయో ఆయన చెప్పిన పొలం దగ్గర మనుషులలో కూడా 4 రకాల హృదయాలు ఉంటాయట. మనలో కూడా వింటున్న 4 రకాల హృదయాలు ఉన్నాయట. ఆ ఏంటయ్యా అంటే, ఒకటి త్రోవ పక్కన ఉన్నటువంటి నేల లాంటి హృదయం, కఠినంగా ఉంటుంది. అది రోడ్డు కఠినంగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? చాలా కఠిన హృదయం అంటే అది. స్తోత్రం చెప్పండి. దాన్ని బద్దలు కొట్టడానికి ప్రొక్కిలైలు తేవాలి. అంత కఠినంగా ఉన్నంటే రోడ్డు ఎలాగో కొంతమంది గుండెలు అంత కఠినంగా ఉంటాయట.
హల్లు చెప్పండి. రెండవది దాని ప్రక్కనే ఉంది నాయన, రాతి నేల, రాళ్ళు, రోడ్డు బెసకండ వేసిన రాళ్ల మీద పడ్డాయట. ఆ రాళ్ల మీద కొంచెం మట్టి ఉంది, కొంచెం మట్టి పొర పడింది అంతే. ఆ దుమ్మంతా ఎగిరి దమిపడి రాళ్ల పొర, ఆ రాళ్ల మీద ఉన్న మట్టి పొర మీద పడింది, చిన్న పొర, ఆ మట్టి మీద పడ్డ విత్తనాలు. అది కూడా రాతి నేలే కానీ కొంచెం మట్టి ఉంది అక్కడ అంతే. అలాగే మొట్టమొదటి విషయం చూడండి, మొట్టమొదటి కఠిన హృదయాలన్నామే. పొలం అంటే దేవుని సన్నిధిరా, వస్తారా? రారు. మరి ఎక్కుంటారు వాళ్ళు? దారిలో వెళ్తూ వింటుంటారు. దేవుని వాక్యము అనే విత్తనాన్ని చదువుతూ ఉండగా, సేవకుని ద్వారా దేవుడే చదువుతూ ఉండగా వినేవాళ్ళు 4 రకాలుగా ఉంటారట. హల్లు చెప్పండి. వినేవాళ్ళ హృదయాలు 4 రకాలుగా ఉంటాయి. ఒక హృదయం ఎట్లా ఉంటుందంటే కఠిన హృదయం అట. అంటే ఏంటి? అది మనకు సంబంధించింది కాదులేరా అంటారంటే కానీ బట్ వినకుండా మాత్రం మానరంట. వింటారు కానీ పట్టించుకోరు. ఆమెన్. వాళ్ళు వినరు, చెప్తే చెప్పాలనుకుంటాం. వింటారు, ఈ చెవులు తీసుకొచ్చి ఈ చెవులు పంపించేస్తారు. ఆమెన్ చెప్పండి. వింటారు, అసలు పట్టించుకోరు. ఎంత బలంగా వాక్యం చెప్పినా వాళ్ళకి ఏం అసలు పట్టనట్టుంటారు. అసలు దాని లోపలికి అంగీకరించి లోపలికి తీసుకోవడానికి ఇష్టపడరు. మరి ఎందుకు వస్తున్నామంటే వెళ్ళాలి కాబట్టి గుడికి వెళ్తున్నాం అంతే. ఇంట్లో వాళ్ళు తిడతారోనో లేకపోతే పాస్టర్ గారు తిడతారోనో వస్తారే కానీ వాళ్ళు మాత్రం వాక్యం కొరకు రాను. దేవుని మాటను వింటారే కానీ అంగీకరించరు. సేవకుడి చెప్పిన వాక్యం ద్వారా ఏ చెప్పినా వింటారే తప్ప పట్టించుకోరు, వినరు, విధేయత చూపరు. ఆమె స్పందన చేయరు. మాకెందుకులే అన్నట్టుగా ఉంటుంటారు. లోబడరు, విధేయత చూపరు, తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటుంటారు. ఎవరైనా చెప్పినా కానీ చాలేవమ్మా చెప్పావు కానీ నువ్వు చూసుకో అని స్థితిలో ఉంటారు తప్ప. మరి ఎందుకు వస్తారు అట్లాంటి వాళ్ళంటే? చెప్పా కదా, ఏదో మెహర్బానీ కొరకు వస్తారు. వీళ్ళు కూడా క్రైస్తవులే అని చెప్పుకోవడం కూడా వస్తారు. హల్లు చెప్పండి నాయనా. ఏదో ఆదివారం గుడికి వెళ్తే వెళ్ళాలని బైబిల్లో ఉంది కాబట్టి వెళ్దామన్నట్టుగా వస్తారే తప్ప దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏమి నన్ను సరిచేస్తున్నాడో, దేవుడు నన్ను ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో అన్న ఆశ వాళ్ళకు ఉండదు. కొంతమంది నిద్రపోయి కూడా వెళ్ళిపోతుంటారు. ఈ నిద్రపోయే చెవులకు ఏమి వెళ్తుంది? హల్లు చెప్పండి. ఈ రకం వాళ్ళల్లో దేవుని వాక్యం ఫలిస్తుందా? విత్తనాలు చల్లేది ఎందుకు? ఆ ఫలాల కోసమేనా? ఆ ఫలం ఏంటి? మారు మనసు. వాడు ఇంకేం మారుతాడు? మరి ఎందుకు అట్లాంటి వాళ్ళే గుది బండలు అవుతారు? పరిచర్యకైనా, దేవునికైనా, సహవాసానికైనా, సేవకునికైనా అలాంటి వాళ్ళు గుది బండలే తప్ప ఏ ఉపయోగం ఉండదు. గుది బండ ఏం చేస్తుంది? గేదె నువ్వు పరిగెత్తినేస్తుందా? పరిగెత్తనేకుండా అంతే. వాళ్ళు రారు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, ప్రతిదానికి ఆటంకం తగులుతారు. లోబడే మనస్తత్వం లేని వాళ్ళు వెళ్ళి చాలా ప్రమాదకారులు. వాళ్ళ వల్ల సంఘములో ఏ ఫలింపు రాదు, సంఘానికి నష్టమే తప్ప వాళ్ళ ద్వారా ఏ మేలు ఉండదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు సంఘానికి చాలా ప్రమాదం నాన్న. అలాంటి వాళ్ళకి ఉండొద్దని మనం చేస్తున్నాం. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? వాళ్ళకి మామూలు వాక్యాలు పనికిరావేక గండ్ర గొడ్డళ్ళు పెట్టి నరకాలి, పులుగులు పెట్టి పొడవాలి, తొక్కిలేని తెచ్చి బాగా గుద్ది పగలగొట్టేయాలి గుండెల్ని. అలాంటి బండరాళ్ళకి బద్దలు కొట్టేటువంటి వాటిని ఏమంటారు? సమ్మెట్టలేదు అంటారు. పెద్ద పెద్ద సుత్తులు ఉంటాయే, అలాంటి ఆ సుత్తే బలమైన వాక్యము. గద్దింపు కావాలి వాళ్ళకి గద్దింపు కావాలి. ఆమెన్. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడతారు, గద్దిస్తారు. ఏంటంటే అట్లాంటి వాళ్ళ కోసమే, అందరి కోసం కాదు. అది స్తోత్రం చెప్తుంటా మీరు. 4 రకాల వాళ్ళు, ఒక రకం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ సమ్మెట్ పోట్లు పడాల్సిందే. అసలు గద్దింపు ఎవరికి? ఒకరికే. ఈ 4 రకాల వాళ్ళ గద్దింపు ఎవరో ఒకళ్ళు ఉంటారు, కొద్దిమంది. అలాంటి వాళ్ళకే గద్దింపు, అందరూ కాదు. మిగిలిన వాళ్ళందరూ అనవసరంగా 4 నెత్తి మీద రాసుకోబాకండి. కనుక ఈ కఠిన హృదయంలో కాదు వాళ్ళు సంఘానికి ఆటంకంగా ఉంటారు. సంఘంలో ఒక బ్యాచ్ని తయారు చేసి సిద్ధపడతారు. వాళ్ళు ఫలించే వాళ్ళు కాదు. వాళ్ళకి గద్దింపులు అవసరము, సమ్మెట పోట్లు అవసరము. హల్లు చెప్దామా? అట్లా పగలగొడితే కానీ, గుండె పగిలితే కానీ అప్పుడు మట్టి బయటపడి అప్పుడు వాక్యం లోపలికి వెళ్తాయి. ఇక 2వ రకం ఉన్నారు. ఎవరు? రాతి నేల మీద పడ్డారు. స్తోత్రం చెప్పండి రా. రాతి నేల మీద కొంచెం మట్టి పొర ఉంది, ఆ మట్టి పొర మీద పడ్డాయట. కాకపోతే తేమకి మంచుకి వెంటనే మొలిచినాయి అంట. స్తోత్రం చెప్పండి. తేమకి మంచుకి వెంటనే మొలిచినాయట. వెంటనే మొలిచాయి, ఎండ రాగానే మాడిపోయినాయి. హల్లు చెప్పండి. వీళ్ళెవరు? వాక్యం చెప్పగానే చాలా ఆవేశంగా వింటారు, లోబడిపోతున్నామంటారు, ప్రభు నాతో మాట్లాడాడంటారు, ప్రభు నీ కొందనాలు మేము లొంగిపోతున్నామంటారు, సమర్పణ చేసుకున్నామంటారు.
సాక్ష్యాలు చెప్పేస్తారు వచ్చేసి, మీరు మాతో మాట్లాడారు, మీరు నమ్మకంగా ఉంటుంది దేవుని కొరకు ఎక్కడి నుంచి అంటారు. హల్లు చెప్పండి. కానీ వేరు లేదంట దానికి. ఎందుకంటే కింద రాయి కదా, వేరు లోపలికి వెళ్తుంది కదా. వేరు లేదు అంటే విశ్వాసము లేదు. పై పైన భక్తి ఇదంతా. ఈ పై భక్తి గాళ్ళు ఏం తెలుసా, మెహర్బానీ చేస్తారు. అబ్బో చూసిన అమ్మో ఎంత సమర్పణ ఉందని మీ గుడాళ్ళకి అంటారు. వాళ్ళు చూపించే నరకం వాళ్ళకి ఏం తెలుసు తర్వాత. హల్లు చెప్పట్లేదు. కనుక ఆ సమయానికి ఆ స్పాట్లో ఏదో చేసేస్తున్నట్టుగా, నాన్న మనం వచ్చేయాలి ఇచ్చేయాలంట, చేసేద్దాం సార్, చేసేద్దాం అయ్య గారు, అయ్యా బాబు చేసేద్దాం అంటారు. చూసిన వాళ్ళందరూ అమ్మాయి అనుకుంటారు. పాస్టర్ గారి గుండె చెరువైపోద్ది, అబ్బా ఎంత బాగా అంటున్నారండి. తీరా స్పాట్ వచ్చినప్పుడు ఈవిడు కనపడ్డా అక్కడ. ఈ విరుసువార్త ఉందంటున్నాక సాయంత్రం అందరూ వస్తారు, నేను నమ్ముతున్నా. హల్లు చెప్పండి. మీరు కూడా అందరూ వస్తారు, హల్లు చెప్తారు. తీరా అక్కడ ఎంతమంది ఉంటారు దేవునికి తెలియాలి. స్తోత్రము. కనుక వాక్యము చెప్పగానే మొలకలు వస్తాయి వాళ్ళకి. రెండో రకం గుండె వాళ్ళు వెంటనే వింటారు, స్పందిస్తారు, చేస్తామంటారు. తీరా అవసరానికి వచ్చేవాడికి కనపడరు. ఆమెన్. అంతేనా? వెంటనే మాడిపోతారు, కనపడరేటగా. హల్లు చెప్పండి. పనికిరాని విత్తనాలుగా మారిపోతారు. ఎందుకని అట్లా అంటే ఎండేసిందంట వాళ్ళ మీద. స్తోత్రం చెప్పాలి. వాళ్ళ మీద ఏమేసింది? ఎండ తగిలిందంట. వాక్యంలో చూసుకున్న తర్వాత ఎండ దెబ్బకు, ఎండ వేడిమికి మాడిపోయినాయి అంట. వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు నాన్న. మీరే చాలామంది మనలో ఉంటారు అట్లాంటి వాళ్ళు. అందరూ అన్నీ అంటలేరు, కొద్దిమంది ఉంటారు. ఇక్కడ కాకపోయినా ప్రపంచం అంతా కూడా అలా ఉన్నారు. స్తోత్రము. ప్రభు నమ్ముకుంటారు, బ్రతుకుతామంటారు, సమర్పణ చేసుకుంటామంటారు, ప్రభు కొరకు ఏదో చేయాలని సమర్పణ చేస్తారు. తీరా చూస్తే ఒక పాపం మీద మమకారం చంపుకోలేక, నేత్రాశల మీద, శరీరాశల మీద ఇవి తట్టుకోలేక, ఇవి చంపుకోలేక, దీనికి బానిసగా లోబడిపోయి, ఇదే ఎండ దెబ్బ వాళ్ళకి. వందనా చెప్పండి. వాళ్ళ భక్తి జీవితాన్ని చంపేది, వాళ్ళు వచ్చిన మొలకను చంపేది ఎండ అయితే, ప్రభువు నమ్ముకుని రెండో రకం కోవలో ఉన్నవాళ్ళు, ప్రభువు నమ్ముకుని ప్రభు యందు ఆసక్తి కలిగి విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపడుతున్న సమయంలో వీళ్ళకి ఏ శరీరాశ తగులుద్ది, ఏ త్రాగుడో, ఏ వ్యభిచారమో, లేకపోతే ఇంకేవో సుఖానుభవాలు ఎదురవు, కానీ వాటికి లోబడిపోతారు, ప్రభుని విడిచిపెట్టేస్తారు. ఆమెన్. అంటే నేత్రాశలు, శరీరాశలు, జీవబుడంబాలు, కొంతమంది అతిశయము. లోబడతామంటారు. లోపల ఏంటో లోబడేది, ఏంటో చేయాలి అక్కడ గుడి దగ్గర అని ఎవడు రెచ్చగొడతాడు. వెంటనే మన లోపల నుంచి అతిశయం వచ్చేస్తారు, బయటికి వచ్చేసి ప్రభు కొరకు ఇచ్చిన వాగ్దానం పక్కన పెట్టేస్తారు. రెండవ రకం వాళ్ళు వింటారు, వెంటనే స్పందిస్తారు, సమర్పణ చేసుకుంటారు. తీరా వాళ్ళ ఆశల కొరకు పాపం చేయడం కోసం, ఆ పాపం మీద మమకారం చంపుకోలేక వెంటనే దేవుని యొక్క సమర్పణ వదిలేసుకునే వాళ్ళు వీళ్ళు. హల్లు చెప్తారు నాన్న. పోనీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యం అని వస్తుంది అంటే తేముంటే ఆ ఆత్మదేవుడు లోపలికి వెళ్ళి వేరు పుట్టిస్తాడు. కానీ కింద ఏముంది? రాతి నేల ఉంది. ఆమె చెప్దామా? కాబట్టి ఆ రకం అంటే పైన నామకార్థంగా బ్రతికేవాళ్ళు వీళ్ళంతా కూడా, నామకార్థంగా బ్రతికేవాళ్ళు. ఆమెన్. మరి వెళ్ళేం చేయాలి నాన్న? వెళ్ళేం చేయాలి? రాళ్ళు తీసి అవతల బారేస్తే ఆ రాయే నీ శరీరాశ, ఆ రాయే ఈ నేత్రాశ, ఆ రాయే నీ జీవబుడమ్మం. స్తోత్రం చెప్పట్లేదురా నాన్న. ఆ రాయే మన గర్వము. ఇవన్నీ తీసి అవతల పాడేస్తే చక్కగా ఫలిస్తావు నువ్వు. ఇందాక బద్దలు కొట్టాలని చెప్పా ఫలించడానికి. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి. కాకపోతే ఆ రాళ్ళు తీసేసుకుని, గుండెలో పనికి మాలివి ఏమున్నాయి అవి తీసేసుకోండి. దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది, ఫలిస్తావు. నీ కుటుంబం ఫలిస్తుంది, నీ జీవితం ఫలిస్తుంది. ఆమెన్. మూడో రకం దగ్గరకు వచ్చేద్దాం. మూడో రకం ఏంటన్నా? కంచె. హల్లు చెప్పండి రా. ఆ కంచెలో విత్తనాలు పడ్డాయి, చక్కగా మురిచినేవి. వందనాలు చెప్పండి. మురిచినాయి కానీ అంత రాగానే ఆ మొక్కలకు కంచె అడ్డుపడిపోయింది. అది అక్కడ అరగాగి పెరిగింది. చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి, చిన్న కాయలు వచ్చినాయి. అవి అటు ఇటు కాని కాయలు అయిపోయినాయి, అటు ఇటు కాని పువ్వులు అయిపోయినాయి, అటు ఇటు కాని చెట్లు అయిపోయినాయి. కారణం ఏంటి? పైన ఉన్నాయి, కమ్మేసినాయి. స్తోత్రం చెప్దామా? నువ్వు కూడా చాలా ఇక్కడ కూర్చున్న మనలో కొద్దిమంది, అందరూ కాదు, కొద్దిమంది ఎవరైనా ఒకవేళ ఉన్నారని అంటలేదు. వాళ్ళు ఏంటంటే దేవుని కొరకు నిలబడతారు, వాక్యం వింటారు, నాన్న ఫలిస్తారు, సమర్పణ చేసుకుంటారు, నిలబడతారు. కానీ ఆమెన్. వింటారా? ఒక 5 నిమిషాలు నా సమయం అండి, ముగించేస్తున్నా. ఆదివారం మాత్రమే వెళ్దాంరా గుడికి, ఆ రోజు మాత్రమే పనిచేద్దామరా, మిగిలిన రోజులన్నీ మన కోసం బ్రతికేద్దామరా అనే రకం వీళ్ళంతా. అర్థం కావట్లేదు నాన్న. హల్లు చెప్పండి. ఆ కంచె ఉన్న పైన కంచె ఏంటి? భక్తి చేయాలి, మన సొంతం చేసుకోవాలి, మన సొంతం ఎక్కువ చేసుకోవాలి, దేవుడికి పరిమితంగా చేయాలన్నట్టుగా ఆదివారం మాత్రమే ప్రభు దగ్గరకు వస్తారు. మిగిలిన రోజులు సోమవారం నుంచి వాళ్ళ సొంత పనులే. ఆమెన్. వ్యాపారం కోసమో, డబ్బు కోసమో, సంపాదన కోసమో, రెస్ట్ తీసుకోవడం కోసమో గుడికి రారు. కావాల్సిన రెస్ట్ తీసుకుంటారు తప్ప గుడికి మాత్రం రారు. హల్లు చెప్పండి. ఇలాంటి వాళ్ళల్లో సంపూర్ణమైన ఎదుగుదల ఉంటుందా? మాట్లాడలేదు. సంపూర్ణంగా మొక్క ఎదుగుతుందా? కంచె ఉంటుంది కదా, ఏ కంచెది?
విశ్రాంతి అనే కంచి, రెస్ట్ తీసుకుందామనే కంచి, లేదా కష్టపడుకున్నాం పొద్దున వెళ్ళి రాత్రి వరకు ఏమా టైంకి రాలేదు, గుడికి రాలేదంటే లేటుగా వచ్చాము, పనికి వెళ్ళాము, ఇలా చెబుతుంటారు. కరెక్టే, కాదు, పని చేసుకోవాలి, కానీ దేవుని పని కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. వందనా చెప్పండి. పని చేసుకోవాలి, దేవుని పని కూడా గుర్తు చేసుకోవాలి. ఆమెన్. ఒక్క ఆదివారం మాత్రం దేవుని కోసమేమో కొంచెం సమయం ఇస్తావు, మిగిలినంతా మీ కుటుంబం కొరకు, నీ సొంతం కోసమే. దేవుడు ఏమన్నాడు, నీ సొంతమేమే కాకుండా దేవుని పని కూడా చూడమని చెప్పాడు. కాబట్టి చాలా మంది ఆదివారం మాత్రం చక్కగా వస్తాం కదా, రేపటి రమ్మని వీళ్ళందరినీ ఒకసారి ప్రాధేయపడుతున్నాను నాన్న, మీరు సంపూర్ణంగా ఎదగలేరు, మీకు వచ్చే ఫలము సంపూర్ణంగా రాదు. అది ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన, దీవెనైనా, నువ్వు కోరుకున్న ఫలితాలు ఏది కూడా సమృద్ధిగా నీకు దొరకవు. కారణం ఏంటి? నువ్వు దేవునితో సమయం గడపట్లేదు కదా. హల్లు చెప్పండి. ఆయన యొక్క ఆత్మ వర్షం నీ మీద పడనివ్వట్లేదు కదా. నువ్వు రోజు ప్రభు దగ్గర రాకపోయినా కనీసం నేనేమంటున్నా, వారానికి 3 రోజులు తిన్నానంటున్నా. వీరి సువార్త గృహ కూడికలు మాత్రం మానొద్దు అంటున్నాను. దానితో ఇంకా 2 రోజులు అంటున్నా. మనకు 6 రోజులు దొరుకుతుంది దాదాపుగా. ఒక 3 రోజులు రమ్మంటున్నా, నేను రావట్లేదు. మీరు ఒక అరగంట రమ్మంటున్నా, రావట్లా. టైం చెప్తున్నా, టైం కూడా చెప్పట్లా, రమ్మంటున్నా, రావట్లా. ఎలా వస్తారు మీరు చెప్పండి? వీళ్ళంతా మరుగుజ్జు మొక్కలు అనమాట. ఇవన్నీ మరుగుజ్జు మొక్కలు. హల్లు చెప్పండి. అది పూర్తిగా పెరిగేది కాదు, పూర్తిగా లేకుండా పోయేది కాదు, అటు ఇటు కాని రకం అయిపోతుంది. ఆ జీవితాలు అటు దీవెనకరంగా ఉండవు, ఇటు దీవెనకరంగా కాకుండా పోవు. ఆమె చెప్పండి. అయ్యో మా బ్రతికి ఎట్టు అయిపోయింది, అరకొర బ్రతుకులు అయిపోతాయి. చివరిది ఉంది, మంచి నేలలో పడ్డాయి. స్తోత్రం చెప్పండి నాయన. ఆ మంచి నేలలో పడ్డ విత్తనాలు, దేవుని యొక్క వాక్యము ఎట్లా ఫలిస్తుంది? అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41. వాక్యము అంగీకరించిన వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందారు. స్తోత్రం చెప్పండి. నానా, నువ్వు ఫలించాలంటే, మంచి నేలలో ఫలించాలంటే హృదయంలోకి వాక్యం వెళ్ళాలా, వాక్యాన్ని అనుసరిస్తూ ఉండాలి, ప్రభువుతో ఎక్కువ సమయం గడపాలి, మారమనసు పొంది బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది, స్తోత్రం చెప్పండి రా, బాప్తిసం పొందాక ఏముండాలి వాళ్ళకి? అపోస్తలుల బోధ ఉండాలా వద్దా? చెప్పాలా? బోధ ఉండాలా వద్దా? మాట్లాడలేదురా. బోధ, వాక్య బోధ ఉండాలా వద్దా? ఎప్పుడు ఒక ఆదివారమేనా? ఎడతెగక అని రాశాడు అక్కడ. ప్రతిరోజు ఉండాలట. స్తోత్రం చెప్పండి. అది మంచి నేలలో ఫలించడం అంటే. వాక్యపు బోధలోను సహవాసం, సంఘంలో రోజు సంఘంలోకి రావడం ద్వారా, బలారాధనలో పాల్గొనడం ద్వారా, ప్రార్థనలో ఆదివారం ఒకసారా చెప్పండి నాన్న, ఎడతెగక ఎక్కువ ఎంత సమయం గడిపితే ఎన్నిసార్లు దగ్గర అన్నిసార్లు వచ్చి గనక సహవాసంలో పాల్గొంటే అప్పుడు నువ్వు ఫలిస్తావు. దానివల్ల ఏమైందిరా నాన్న? చూసే వాళ్ళందరికీ సంతోషం కలిగిందంట. 46వ వచనం. ప్రతి దినము దేవాలయములో, చెప్పండి ఒకసారి అందరూ కూడా చెప్పండి, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. అల్లు చెప్పండి నాన్న. అందువలని వాళ్ళందరూ కూడా అనేకమైన మధ్యలో సాక్ష్యం పొందుకున్నారట. ఆ మాటను చూసే వాళ్ళందరికీ, ప్రతి వారికి ఒక గౌరవం, భయం కాదు, గౌరవం కలిగిందంట. భయం అంటే గౌరవం కలిగింది. ఎంత మంచి సంఘం అండి ఇది, ఎంత మంచి బిడ్డలండి వీళ్ళు, ఎంత ప్రార్థన చేసుకుంటారని, ఇట్లా గౌరవాన్ని సంపాదించుకొని దాని కొరకే నా ప్రయాస. హల్లు చెప్పండి. ప్రతి వారికి గౌరవంతో కలిగిన భయం కలిగింది. తర్వాత అనేకమైన మహత్కార్యాలు సంఘంలో జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి సంఘంలో. హల్లు చెప్పండి నాయనా. ఇలా ఉండడం ద్వారా ప్రజలందరి దయను పొందుకున్నారట. వాళ్ళు ఆనందంతో, నిష్కపటం హృదయంతో, చక్కగా సంతోషంగా ఆహారం భోజనం చేస్తూ, హల్లు చెప్పండి నాయనా, అందరి మధ్యలో మంచి పేరు వచ్చేసిందంట. ఎవరికి? ఈ విశ్వాసుల సహవాసానికి. ఆమెన్. మీరు ఆ సహవాసం ఉండాలి. నా ప్రయాస ఫలించే నేలలో, మంచి నేల, మంచి సంఘము మనకి ఇచ్చాడు దేవుడు. మంచి హృదయాలు కలిగిన వాళ్ళంగా మనం ఉండి, ఆమెన్, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా లోపల రానిచ్చి, ఆమెన్, రాతి నేలలాగా కాకుండా, రోడ్డు మీద ఉన్న కఠిన నేలగా ఉండకుండా, ముళ్ళ కంచెల్లాగా ఒక్క ఆదివారం మాత్రం చాలే భక్తి, మిగిలిన రోజున మనం సొంతం పని చేసుకొని కాదంటలా, కానీ దేవుడు కూడా సమయం ఇవ్వండి. లేకపోతే ఆ ప్రయాసలే నిన్ను కప్పేసేసి ఎంతసేపు ధనాశ, సంపాదన, భవిష్యత్తు, ఇవే వీటితోటి మీ యొక్క భక్తి జీవితం తగ్గిపోతుంది. దానివల్ల ఏ ఫలితం? ఈ 3 రకాలు ఏది ఫలించదురా నాన్న? మంచి నేలలో ఉన్నదే ఫలించింది. ఆ మంచి నేలలో ఫలించాలంటే ఏం జరగాలి? బాప్తిసం తీసుకోవాలా, రోజు దేవుని సహవాసంలో మనం చేర్చబడాలా, అపోస్తల బోధలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, బల్లారాధనలో పాల్గొంటూ ఉండాలి. హల్లు చెప్దామా నాన్న? ఇలా చేయడం వల్ల ఏమైంది? ప్రజలందరిలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి సంఘంగా ఉండొద్దా? ప్రార్థన చేసుకుందామా?
నిలబడదాము తలలు వంచి. దేవా, మంచి నేలను పడ్డ విత్తనం ఎలా అయితే ఫలించిందో నా హృదయాన్ని అలా మార్చమని దయచేసి ప్రార్థన చేసుకున్నాను. ఎంతగా ఫలించిందట? 30 అంతలుగా ప్రారంభమైందట, 60 అంతలుగా పెరిగిందట, తర్వాత 100 అంతలు అయిపోయిందట. స్తోత్రం చెప్పండి నాయన. 100 అంతల ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది ఎక్కడైనా సరే, నీ చదువులో 100 అంతల ఆశీర్వాదం, నీ ఉద్యోగంలో 100 అంతల ఆశీర్వాదం, నీ చేతి పనులలో 100 అంతల ఆశీర్వాదం, నీ పొలపు పంటల్లో 100 అంతల ఆశీర్వాదం. నువ్వు ఏది చేపడితే దానిలో 100% ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టంగా పడుతున్నాడు. ఎప్పుడు నువ్వు 100% ప్రభువు కొరకు సమర్పణ చేసుకుంటే, మంచి నేలగిన హృదయాన్ని మార్చుకో. మొదటిగా నా నీతి నా రాజ్యం కొరకు వెతకమన్నాడు దేవుడు. మాట్లాడండి, నా నీటి రాజ్యం కొరకు వెతకండి, అప్పుడు అమ్మ సమస్తం మీకు ఇస్తా అన్నాడు. నానా, మీ పనులే కాదురా, ఇవాళ ప్రార్థన ఉందని గుర్తుపెట్టుకోండి ఆయన. ప్రతిరోజు అయ్యో ప్రార్థన ఉంది, కొద్దిసేపు అని వెళ్ళాలని భావంతో ఉండండి రా, ప్రార్థన చేసుకోండి రా మాట కొరకు నాయన. దీనివల్ల ఎంతగా దీవించబడతావు. ఇన్ని అద్భుతాలు జరుగుతాయి కుటుంబంలో, సంఘంలో ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి. చూసిన వాళ్ళు ఎంత మంచి సంఘం అనే సాక్ష్యం అట. వీళ్ళందరూ చూసి వాళ్ళు కూడా గౌరవం తెచ్చుకున్నారట. వీళ్ళని చూసి కానీ గౌరవం కలుగుతుందంట. వాళ్ళకి సంతోషంతో ఆనందంతో చక్కగా హాయిగా తిని ప్రశాంతంగా జీవించే జీవితాలతో వాళ్ళు ఉన్నారట. వాక్య బోధ ఉండాలి, ప్రార్థన ఉండాలి, రొట్టె విరవడం ఉండాలి, సహవాసంలో మనం ఉండాలి. అంటే ప్రార్థనకు సహవాసం ప్రధానంలో పాల్గొనాలి. నువ్వు దూరంగా ఉంటే కాదు నాయన. ఒక ఆదివారం సరిపెట్టుకోబాకరా నాయన, ప్రార్థన చేసుకో. తండ్రి, ఈ మాటలు దీవించండి, స్థిరపరచండి. బిడ్డల జీవితాల్లో అనుసరించి అందరూ కూడా ఫలించి బిడ్డలుగా చేయమని ప్రభువా. 3 రకాల నేలల్లో ఫలితం రాలేదు, కానీ ఒక రకపు నేలలో మాత్రమే ఫలితం, 100 అంతల ఫలితం. ఆ 100 అంతల ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా నీ బిడ్డలందరూ సిద్ధపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.